కరీంనగర్లో మంచినీటి సరఫరా అధ్వానంగా మారింది. అధికారుల పట్టింపులేమితో తాగునీటి శుద్ధి ప్రక్రియ అటకెక్కింది. ఫిల్టర్ బెడ్స్లో ఇసుక, గులకరాలు తీసేయకపోవడంతో పాటు క్లోరినేషన్ అంతంత మాత్రంగానే చేస్తుండటంతో నగరవాసులకు రంగుమారిన నీరే దిక్కవుతుంది. ప్రస్తుత వానాకాలంలో నీటి శుద్ధి సరిగా చేయకపోతే ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నగరవాసులు వాపోతున్నారు. కరీంనగర్లో మంచినీటికి తండ్లాట మొదలైంది. ఇన్నాళ్లు ఎండాకాలం నీళ్లు లేక ఇబ్బంది పడితే ఇప్పుడు వర్షాకాలం నీళ్లు సరిగ్గా శుద్ధి చేయకపోవడంతో నీటి కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి వచ్చింది. నగరంలో మంచినీటి సరఫరా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద 39 ఎంఎల్డీ కెపాసిటీతో ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేసింది. అయితే వీటిలో 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్స్ లో క్లోరినేషన్ సరిగ్గా చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. 14 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ గడువు ఎప్పుడో తీరిపోయినా ఇంకా దాన్నే కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. ఫిల్టర్ బెడ్ లోకి ఇసుక, గులకరాళ్లు తీసేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఫిల్టర్ బెడ్ నిర్వహణ కోసం 40 లక్షల రూపాయలు మంజూరైనా టెండర్ నిర్వహణలో ఆలస్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా ఈ ఫిల్టర్ బెడ్ లో నీరు సరిగ్గా శుద్ధి జరగకుండానే సరఫరా జరుగుతుందని అధికారులే చెబుతున్నారు. మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ కు సంబంధించి క్లోరినేషన్ సిలిండర్ ఒకటైపోతే మరో సిలిండర్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లింపులు సరిగ్గా చేయకపోవడం వల్లే సిలిండర్ల పంపిణీ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరీంనగర్ లో మొట్టమొదటిగా అన్ని నగరపాలక సంస్థల కన్నా ముందు కరీంనగర్లో 24 గంటల నీటి సౌకర్యం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. కానీ ఈరోజు చూస్తే 24 గంటలు కాదు, డే బై డే కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే హౌసింగ్ బోర్డు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి 24 గంటల నీటిని ఇవ్వాలి, 24/7 వాటర్ సప్లై చేయాలన్న ఆలోచనతో ఆ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత అన్ని డివిజన్లో రోజు వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. సమయపాలన లేదు. పొద్దున్న 5 గంటలకు రావాల్సిన నెల సాయంత్రం 5-10 ఎప్పుడైనా రావచ్చు. అంటే సమయపాలన లేకుండా వాటర్ని ఇవ్వడం, సరి అయిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ముఖ్య కారణం. అదేవిధంగా కలుషితమైన నీరు వస్తూ ఉన్నది. డ్యాంలో నీరు లేవు కాబట్టి బూస్టర్ల ద్వారా దింపి నీటిని ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఫ్లోరినేషన్ కరెక్ట్ ఉందా లేదా తెలియదు. ఇవాళ కరీంనగర్ పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా సప్లై అయ్యే నీటి మీదనే దాదాపుగా ఆధారపడి ఉంటుంది. అయితే క్లోరినేషన్ సిలిండర్లు లేకపోవడంతో అధికారులు నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీళ్ల రంగుమారి వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుత వానాకాల నేపథ్యంలో నీటి శుద్ధి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎంఎల్డీలోకి కొత్త నీరు వస్తుంటుంది. ఆ నీటిని శుద్ధి చేయకపోతే నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటిని ఫిల్టర్ చేసిన తర్వాతనే పంపిణీ చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కరీంనగర్లో 24 గంటలు నీటి సదుపాయం కల్పిస్తా అని అప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ హౌసింగ్ బోర్డులో 24 గంటలు నీటి సదుపాయాన్ని ప్రారంభించి మిగతాలో ప్రారంభించే సమయంలో మళ్ళీ ఇంకొక ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందని ఆశపడుతున్న మా నగర ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకరోజు 2 రోజుల 3 రోజుల అని చూస్తూ ఉంటే రోజు తప్పి రోజు కూడా నీళ్లు రాని పరిస్థితి కరీంనగర్ నగరంలో నెలకొంది. వాటర్ పరిస్థితి కాదు, అసలు నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడం లేదు. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ కలెక్టర్ గారు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నగరంలో ఉన్న ప్రజల అందరి బాగోగులు కోరే విధంగా, ప్రజలందరి అవసరాలు తీర్చే విధంగా, మరీ ముఖ్యంగా మంచినీటి వసతి 24 గంటలు కల్పించడము దేవునికి ఎరుగు. కానీ కనీసం రోజు తప్పి రోజైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ ఇచ్చే నీరు కూడా ఎప్పుడో ఒకసారి రావడం, దానిలో మురికి నీటితో కూడినటువంటి వాటర్ రావడం, క్లోరినేషన్ కూడా సరిగా చేయని పరిస్థితి నెలకొంది. దయచేసి వీటన్నిటిపైన అధికారులు దృష్టి సారించాలి. గత 10 ఏళ్లుగా మంచినీళ్ల కోసం లేని ఇబ్బందులు ప్రస్తుత ప్రభుత్వంలో వస్తున్నాయి. మిషన్ భగీరథ పథకాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్లే నీళ్ల రంగుమారి వస్తున్నాయని అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.